అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తేనే మనశ్శాంతి. మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొని మరీ బంధాలు నిలబెట్టుకోవడం కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు మనతో ఉంటారు, నచ్చని వాళ్ళు వదిలి వెళ్తారు. శిలని శిల్పంగా మార్చిన శిల్పివి నీవేనని మరవద్దు. ఆ శిల్పాన్ని నీకు అనుగుణంగా మార్చుకునే ఊలి నీ చేతుల్లోనే ఉందని తెలుసుకో. ఒకసారి తప్పు చేసిన వాడిని క్షమిస్తే వాడికి మరోసారి తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. ద్వేషించే శత్రువు కన్నా ఎదురుగా ప్రేమను నటించే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. పూజలు చేసేటప్పుడు మన ప్రార్థన భగవంతుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేము? మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు. జ్ఞాపకాలను గాయాలను మరవడం చాలా కష్టం. గతం గాయాల్ని గుర్తు చేస్తే జ్ఞాపకాలు పదే పదే జ్ఞాపకాలు ఆ గతాన్ని గుర్తు చేస్తూ గాయపరుస్తుంటాయి. ఈ ప్రపంచంలో మనదంటూ ఏది ఉండదు, కేవలం కాలం తప్ప. అది బాగుంటే అందరూ మనవాళ్లే, లేదంటే అంతా పరాయి వాళ్లే. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నాకా అర్హత ఉందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి, అందుచే వ్యర్థంగా పాడు చేయొద్దు. ఇవాళ నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు మరొకరు నుంచి నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది అందులో ఎంత బాధ ఉంటుందో. వాడకపోతే ఇనుము తుప్పు పడుతుంది, కదలకపోతే నీరు స్వచ్ఛత కోల్పోతుంది, బద్ధకం మనిషి మెదడుని నిస్తేజం చేస్తుంది. మనకు నచ్చని వాళ్లకు దూరంగా ఉండడంలో తప్పు లేదు, కానీ వాళ్ళ గురించి ఇతరుల వద్ద చర్చించడం మాత్రం తప్పే అవుతుంది. చిరునవ్వుతో పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళవుతారు. కఠినంగా మాట్లాడితే మనవాళ్ళు కూడా దూరం అవుతారు. అందరినీ చిరునవ్వుతో పలకరించండి, సంతోషంగా జీవించండి. బాధల నుంచి నేర్చుకున్న పాఠాలే జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. సంతోషం అనేది సంపదలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. మనకు మనం బలహీనులం అనుకున్నంత కాలం మనకన్నా బలహీనుల కింద బతకాల్సి వస్తుంది. ఒక్కసారి ఎదిరించి చూడు, ఏదైనా నీ కాళ్ళ కిందకొస్తుంది. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పతనం లేదు. కళ్ళతో చూసిన ప్రతిదీ నిజమనుకోవడం తప్పు. చెవులతో విన్నది ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది నిజమని గుడ్డిగా నమ్మేయడం, దానితో ఒకరిపై అభిప్రాయానికి రావడం అన్నింటికన్నా పెద్ద తప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.